గత 5 ఏళ్లుగా మూతపడిన వీఆర్ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్ది పునఃప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మంత్రి కుమార్తె డాక్టర్ శరణి పొంగూరులతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధిపై వారితో మంత్రి నారాయణ సమీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు ప్రభుత్వ స్కూల్ను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీఆర్ స్కూల్లో 1000 సీట్లకు గాను 2000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. దాతలకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. నగరంలోని 15 పాఠశాలలను మోడల్ స్కూలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు ఏదైతే వీఆర్ హై స్కూల్ మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందు ఆ స్కూల్ని ప్రభుత్వ రంగాన్ని తెరిపిస్తానని చెప్పడం, దాన్ని వెంటనే తెరిపించడం, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి ద్వారా దానికి పర్మిషన్ తేవడం జరిగింది. ఆ స్కూల్లో 1000 సీట్లు ఉంటే 2000 సీట్లకి డిమాండ్. దాన్ని చూసి యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని సిటీలో డెవలప్ చేయాలా, తర్వాత రూరల్ డెవలప్ చేయాలని నిర్ణయించుకొని ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళని తీసుకొచ్చి వీఆర్ హై స్కూల్ చూపించా. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ స్కూల్ చూపిస్తే చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. చక్కగా డిఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా మొదలుపెట్ట చేశారు. బ్రహ్మాండంగా వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ స్కూల్కి అడగొచ్చాడు నిలబడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. వారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు, దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే బిల్డింగ్లు ఈ పక్కన రేకులు పడిపోయేటట్టుగా ఉన్నాయి, మధ్యలో బిల్డింగ్ కూడా పడిపోయేటట్టుగా ఉంది. వాటిలన్నింటినీ డెమాలిష్ చేసి బ్రహ్మాండంగా 41 రూములతో బ్రహ్మాండంగా తయారు చేశారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఈ నేపథ్యంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలా. వీఆర్ హై స్కూల్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దాన్ని మా నారాయణ గ్రూప్ నుంచి మా కుమార్తె శర్ని రెగ్యులర్గా హెడ్ మాస్టర్తో ఫాలోఅప్ చేస్తూ గవర్నమెంట్ సిస్టమే దాంట్లో పిల్లలకు అడిషనల్గా ఫౌండేషన్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. 15 స్కూల్స్లో కూడా ఇప్పుడు ఫౌండేషన్ నారాయణ విద్యా సంస్థ నుంచి మెటీరియల్, క్వశ్చన్ పేపర్లు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే 15 స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్ కంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి హెడ్ మాస్టర్ని రమ్మన్నాం. వాళ్ళందరితో కూర్చొని చర్చించి అదే కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే మంచి టీచర్లు గవర్నమెంట్లో ఉండారు, చక్కగా చదివే పిల్లలు ఉండారు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి రైట్ డైరెక్షన్ చేస్తే వాళ్ళు ఎంతకైనా ఏదైనా సాధించగలరు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఆడ మీటింగ్ పెట్టాము. వాళ్ళందరితో డిస్కస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, 15 స్కూల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి. దాని మీద వాళ్ళు డిస్కస్ చేసి కలెక్టర్ గారిని రెగ్యులర్గా దాన్ని రివ్యూ చేయమన్నాను. వారిని రివ్యూ చేస్తామన్నారు. ఆ విధంగా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో, టౌనే కాదు, సిటీయే కాదండి, రూరల్లో కూడా ఒక జడ్పీ స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. అది కూడా రెనోవేట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత మిగతా కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nellore, please subscribe to N3 TV.